మనకి హైదరాబాద్లో ఒక్కసారి కనుక వర్షం పడిందంటే సిచ్యువేషన్ ఎలా ఉండిద్ది అనేది కూడా మీ అందరికి తెలుసు. లోతట్టు ప్రాంతాలు చూసుకుంటేనేమో అసలు జలమయం అవుతా ఉంటే మరి ఆ దారిలో అసలు వాహనాలు వెళ్ళటం అనేది అసాధ్యమనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే అసలు వాహనాలు కూడా కొట్టుకుపోతూ ఉంటాయి. సో ఇంకో పక్కన చూస్తేనేమో రోడ్ల మీద అసలు నీళ్లు పారుతూ ఉంటాయి. సో మరి ఇటువంటి సిచ్యువేషన్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తానికి కూడా చాలా కష్టంగా మారిపోతూ ఉండిద్ది అనమాట హైదరాబాద్లో ఒకసారి కనుక వర్షం పడిందంటే. అయితే మరి దీని అంతటా కారణం ఏంది అనే డౌట్ చాలా మందికి కూడా ఉండొచ్చు. సో దీని గురించి ఇప్పుడు హైడ్రా అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ హైడ్రా అంటుంది ఏంది భయ్యా అంటే, ఒకటే వాళ్ళు 2 రీజన్స్ అయితే మెయిన్గా చెప్తున్నారు. ఒక రీజన్ ఏంటి అంటే మరి హైదరాబాద్లో చూసుకుంటేనేమో జనాభా చాలా మంది ఉంటారు. మరి ఈ జనాభాకు సరిపడా డ్రైనేజీ సిస్టమ్ ఉందా అంటే సో మరి ఇంత జనాభాకు సంబంధించి డ్రైనేజ్ సిస్టమ్ అయితే లేదు అని చెప్పేసి వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. సో ఇంకో విషయం వాళ్ళు తీసుకొస్తుంది ఏంటంటే మరి కొన్ని చోట్ల చూసుకుంటేనేమో సిల్ట్ పేరుకుపోయింది. సో మరి ఈ సిల్ట్ పేరుకుపోవడం వల్ల నాలాల్లో మరి నీళ్లు ప్రవహించడం అనేది కూడా అక్కడతో ఆగిపోతూ ఉంది. సో దీనివల్ల మరి నాలాలన్నీ కూడా పూడుకుపోతూ ఉన్నాయి. సో మరి ఇటువంటి సిచ్యువేషన్ దాదాపు ఒక 40 ప్రాంతాల్లో ఉండే. సో మరి ఆ 40 ప్రాంతాల్లో ఈ సిల్ట్ మొత్తాన్ని కూడా ఇప్పుడు క్లియర్ చేయడానికి మేము చర్యలు చేపడుతున్నాం. సో త్వరలోనే మరి ఇప్పుడు చర్య మొత్తం కూడా పూర్తి చేస్తాం అని చెప్పేసి ఇప్పుడు హైడ్రా అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. సో మరి ఇది మొత్తం కూడా కంప్లీట్ అయితే సో మరి కొంచెం హైదరాబాద్లో ఇటువంటి సిచ్యువేషన్ తగ్గిద్దేమో చూడాలి. సో దాంతోపాటు మొన్న ఇంకో విషయం చెప్తున్నారు, అదేంటి చెరువుల్లో కూడా ఆక్రమించారు. సో మరి ఆ చెరువుల్లో ఆక్రమిస్తే మరి నీళ్ళు ఎక్కడో పోతాయి అని చెప్పేసి కూడా మనం మాట్లాడారు. సో మరి ఇవన్నీ కలిస్తే కొంచెం మరి పరిస్థితి ఏదైనా మారిద్దేమో చూడాలి.